సరిగ్గా 35 ఏళ్ల తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్. తుఫాన్ టైంలో రిలీజ్ అయినటువంటి ఈ సినిమాని ఎవరు చూస్తారంటూ కామెంట్స్. అప్పటికే ఫ్లాపుల్లో ఉన్నటువంటి రాఘవేంద్ర రావుకి ఎందుకు ఈ ఛాన్స్ ఇచ్చారు అంటూ కామెంట్స్. కట్ చేస్తే అఖండ విజయం. మరి ఈ అన్ని ఆటుపోట్లు దాటుకొని సినిమా ఎలా హిట్ అయింది అండ్ 35 ఏళ్ల తర్వాత సినిమాని రీ రిలీజ్ చేయడానికి ఎంత కష్టపడ్డారు, ఎంత ఖర్చు అయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగాస్టార్ చిరంజీవి గారు, అదేవిధంగా శ్రీదేవి గారు, డైరెక్టర్ రాఘవేంద్రరావు గారి కాంబినేషన్లో వచ్చినటువంటి జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయ్యి దాదాపు 35 ఏళ్ళు అవుతుంది. అంటే మే 9th తోటి 35 years కంప్లీట్ చేసుకుంటుంది ఈ సినిమా. అయితే ఈ సినిమా ఏంటి అని చాలామందికి డౌట్ రావచ్చు. కానీ ఈ సినిమా ఒకప్పుడు, ఇప్పుడే కాదు, ఈవెన్ ముందు ముందు ఉన్నటువంటి అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇదొక మైల్ స్టోన్ అని చెప్పాలి. అంటే ఇదొక ఎవర్ గ్రీన్ సినిమా అని కూడా చెప్పాలి. సో అందుకోసమనే సరిగ్గా 35 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ చేస్తున్నారు. మరి ఆ రీ రిలీజ్లో స్పెషల్స్ ఏంటి అని కూడా డౌట్ రావచ్చు. అయితే సినిమా గురించి ఫస్ట్ తెలుసుకుంటే, సినిమా ఫస్ట్ 1990sలో రిలీజ్ అయినప్పుడు సినిమా ఓకే చాలా అంటే చాలా కష్టపడి తీశారట ఆ సినిమాని. తీసిన తర్వాత రిలీజ్ చేయాలనుకుంటే ఇన్ కేస్ అట్లా ప్రింట్లు పంపించాలన్నా కానీ ఏదికైనా కానీ పెద్ద తుఫాన్ వచ్చిందట. ఆ తుఫాన్లో కనీసం రిలీజ్ చేయాల్సినటువంటి ప్రింట్స్ కానీ లేకపోతే అట్లీస్ట్ మనుషులు పోవడానికి కానీ చాలా అంటే చాలా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి అప్పట్లో వచ్చిందట. ఈవెన్ రైల్వే స్టేషన్స్లో రైల్స్ కూడా మొత్తం కంప్లీట్గా నిలిపివేసి, సో థియేటర్స్లో కానీ ఎక్కడ చూసినా కానీ ఈవెన్ ప్రొజెక్టర్ రూమ్లో కూడా మోకాల్లో నీళ్ళు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయట ఆ టైంలో ఇక కట్ చేస్తే రాఘవేంద్రరావు గారు అశ్విని దత్ గారికి వెళ్తే, అశ్విని దత్ గారు ఇక నా పని అయిపోయింది, ఇక నా జీవితం ఇంతే, ఈ సినిమాతోటి నా లైఫ్ కెరీర్ అయిపోయిందని, కరెంటు కూడా లేని పరిస్థితి అట. ట్రైన్ ఎక్కి రాఘవేంద్ర గారు తర్వాత ఒక 2 days తర్వాత వెళ్ళి అశ్విని దత్ గారు ఇంటికి వెళ్తే, అశ్విని దత్ గారు ఇప్పుడు ఉన్నటువంటి సప్నా దత్ గారు, ప్రియాంక దత్ గారు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా చీకట్లో ఉన్నారు. అంటే కరెంట్ లేని సిచ్యువేషన్ అనమాట. సో ఇక సినిమా ఫ్లాప్ అర్థమైపోయింది. అంటే అట్లీస్ట్ సినిమా మనం చాలా బాగా చేసాం, ఇక ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఆడే పరిస్థితి అయితే లేదు అనుకున్న టైంలో కట్ చేస్తే ఏం కాదు అని ధైర్యం చెప్పారట రాఘవేంద్రరావు గారు. ధైర్యం చెప్పి తెల్లారి ఒక థియేటర్ దగ్గరికి వెళ్ళారట. థియేటర్ దగ్గరికి వెళ్తే కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ వేరే రేంజ్లో ఉందట. సినిమా అప్పటికే అంటే అంతకుముందు సాంగ్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఎంత అప్లాజ్ వచ్చిందంటే సినిమా కోసం వెయిట్ చేశారు. బట్ తుఫాన్ ఒకటి చాలా పెద్ద అడ్డంకుగా మారింది. పెద్ద కరెంట్ స్తంభాలు విరిగి పడిపోయినాయట, కరెంట్ లేదు అండ్ చెట్లు పడిపోవడం, మోకాల్లోతు నీళ్లు థియేటర్స్లో, ఇవన్నీ దాటుకొని ఇక సినిమా ఏం ఆడుతుంది అన్న సిచ్యువేషన్స్లో ఒక థియేటర్లో కట్ చేస్తే సీన్ మొత్తం మారిపోయిందట. అంత వైబు, క్రౌడు, ఈవెన్ మాస్ జనాలు బాల్కనీకి వచ్చి సినిమా చూస్తున్నటువంటి దృశ్యాలు వాళ్ళకి కనిపించాయట. దాన్ని చూసినాక అప్పుడు అమ్మయ్య అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చిందట. అక్కడి నుంచి వెళ్ళి ఇద్దరు కూడా కారెక్కి బయట నుంచి వస్తుంటే సైకిల్ మీద ఒక అరటిపళ్ళు అనుకునే వ్యక్తి గట్టిగా అరుచుకుంటూ వాళ్ళ ఎదురుకెళ్ళి సినిమా 100 days కాదు, డెఫినెట్గా 365 days ఆడుతుంది చూడండి అని కూడా అన్నారట. మరి ఆ మహానుభావుడు ఏ నోటితో అన్నాడో సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అండ్ అదే దారిలో పోతుంటే సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఎదురై సినిమా చాలా బ్రహ్మాండంగా ఉందని విన్నాను, ఏం కంగారు పడకండి, సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది అనుకున్నారట. కట్ చేస్తే ఇవన్నీ థియేటర్స్ మొత్తం హౌస్ఫుల్ అయిపోయి అసలు ఎక్కడా లేని విధంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందట. అంటే అప్పట్లో ఒక 6 రూపాయల టికెట్ని దాదాపు 210 రూపాయలకు కూడా బ్లాక్లో కొని చూసుకున్నటువంటి సందర్భాలు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు ఉన్నాయంటే నిజంగా ఇది ఆశ్చర్యానికి గురి చేసే విషయం. ఎందుకు అనంటే స్టిల్ ఇప్పటికీ 210 రూపీస్ అంటేనే 210 రూపీస్ అని అనుకుంటారు. బట్ 35 years కిందట 6 రూపాయల టికెట్ని 210 రూపాయలకు పెట్టి కొన్నారంటే అప్పట్లో చిరంజీవి గారి క్రేజ్ అండ్ శ్రీదేవి గారి పర్ఫార్మెన్స్, అంటే ఇన్ కేస్ అంటే సినిమా మీద అంత అప్లాజ్ వచ్చుంటే అంత ప్రైజ్ పెట్టడానికి ఒక ఆడియన్స్ ముందుకు వస్తారన్న కామెంట్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ సినిమాని చాలామంది అంటే తెలుసు మనకు, ప్రీవియస్గా ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు చిరంజీవి గారు, శ్రీదేవి గారు. కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు సరిగ్గా రాఘవేంద్రరావు గారికి అప్పటికే 2-3 ఫ్లాపులు ఉన్నాయట. ఆ ఫ్లాపుల నుంచి వెళ్ళి ఇప్పుడు ఈ సినిమా తీయాలంటే చాలామంది చిరంజీవి గారితో, దత్తి గారితో ఎందుకు రాఘవేంద్రరావు గారికి ఇస్తున్నారు, ఆయన ఈ మధ్య అన్ని ఫ్లాప్స్ ఉన్నాయి కదా, అవసరం ఏముంది, వేరే డైరెక్టర్తో వెళ్తే చాలా బాగుంటుందన్నా కానీ లేదు. ఇలాంటి ఒక సోషియో ఫ్యాంటసీ సినిమా చేయాలంటే దానికి పర్ఫెక్ట్ రాఘవేంద్రరావు గారే అని చెప్పి వాళ్ళు నమ్మి ఆయనకు ఆ సినిమా ఇచ్చారట. దాని తగ్గట్టే ఆ సినిమా ఇప్పటికీ అదొక ఎవర్ గ్రీన్గా నిలిచిపోయిందని చెప్పొచ్చు. అయితే మరి రీ రిలీజ్కి ఎందుకు ఇన్ని రోజులు చేయలేదు అని కూడా చాలామందికి డౌట్ రావచ్చు. కానీ
రిలీజ్ చేద్దామని చాలా నుంచి ఈవెన్ 2008 నుంచి అనుకుంటే 2021 వరకు కూడా ఎక్కడ చాలా చాలా థియేటర్స్ కానీ లేకపోతే అన్ని థియేటర్స్ కాల్ చేసి అడిగినా కానీ ఎక్కడ కూడా ప్రింట్ లేదంటున్నారట. సినిమా అప్పట్లో మంచి పెద్ద హిట్ అయిన సినిమాలు ఏమైనా ఉంటే ప్రింట్లు తీసి దాస్తారు. బట్ దాచినా కానీ అవన్నీ అది డిస్ట్రాయిడ్ అయిపోయిందట. ఆ రీల్స్ ప్రీవియస్గా ఇంత పెద్ద రీల్స్ ఉంటాయి, ఆ రీల్స్ అన్నీ కూడా ఖరాబ్ అయిపోయినాయట. ఎక్కడ చూసినా దొరకట్లేదట. రిలీజ్ చేయాలంటే ఏంటి పరిస్థితి అని కూడా వాళ్ళు ఇప్పుడు ఏదైతే వైజయంతి మూవీస్ దత్తి గారి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో స్వప్న దత్తి గారు, ప్రియాంక దత్తి గారు వీళ్ళందరూ చాలా ట్రై చేశారట. ఈవెన్ ఎలా అంటే రోజుకి ఒక రిమైండర్ మెసేజ్ పెట్టే రేంజ్లో జేవిఎస్ సినిమా ప్రింట్ ఉందా అని ప్రతి థియేటర్ కాల్ చేశాడు. బట్ అడగంగా 2018లో స్టార్ట్ చేస్తే 2021లో విజయవాడలో అప్పారావు గారని ఒక థియేటర్ ఓనర్ ఉన్నట, ఆయన దగ్గర ఉందట ప్రింట్. మరి మేబీ ఆయన ఎందుకు ఉంచారో తెలీదు, బట్ జ్ఞాపకంగా ఎందుకు ఉంచుకున్నారో తెలియదు. కానీ ఆయన దగ్గర నుంచి వెళ్ళి తీస్తే కంప్లీట్గా రీల్ కూడా చాలా అంటే చాలా ఖరాబ్ అయిపోయిందట. అంటే అది రీల్ ప్లే చేసి చూస్తే కంప్లీట్గా ఎల్లో, అది పింకిష్ మొత్తం అవన్నీ కలర్స్ వస్తే దాన్ని ఏం చేయాలన్న ఉద్దేశంతో దాన్ని ఒక్కొక్క రీల్ ఎక్కడెక్కడ బాగుంది ఏంటని ఆ దుమ్ము మొత్తం తీసి ఒక కొత్త టెక్నాలజీ తోటి చేసి దాని తర్వాత ఇప్పుడు దాన్ని 8Kలో రిలీజ్ చేయబోతున్నారు. చాలా అద్భుతంగా ఉంది. అంటే జస్ట్ చిన్న ట్రయల్ కట్ ఒక రిలీజ్ చేశారు. చాలా అంటే చాలా చేశారు. దానికోసం ఒక 8 కోట్ల వరకు కూడా ఖర్చు చేశారట. ఇన్ కేస్ అటు రిలీజ్ సినిమాకి ఎట్లా ఉన్న సినిమాని అలా రిలీజ్ చేస్తేనే డబ్బులు రావడం కష్టం అనుకున్న టైంలో ఒక కొత్త సినిమా తీయొచ్చు. 8 కోట్ల బడ్జెట్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఒక మీడియం రేంజ్ సినిమా తీయొచ్చు. బట్ అలాంటిది అంటే వాళ్ళు అంత ప్యాషన్ తోటి మనకు అర్థమవుతూనే ఉందంటే ఒక రిలీజ్ సినిమాకి డబ్బులు ఎన్ని వస్తాయో పక్కన పెడితే 8 కోట్లు ఖర్చు పెట్టడానికి రీజన్ కూడా స్వప్నదత్తి గారు చెప్పారు. ఎందుకు అనంటే ఈ సినిమాని ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక అంటే ఇవ్వాలి. సో ఇలాంటి ఒక సినిమాని వాళ్ళు మిస్ కాకూడదు. బట్ డబ్బులేని పోయినా పర్లేదు కానీ ఇలాంటి ఒక సినిమా హిస్టరీలో ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ సినిమాని 8 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి రిలీజ్ చేస్తున్నారట. అండ్ దీనికి ఫస్ట్ టైం ఇండియన్ సినిమాలో రిలీజ్లో 3Dలో 8K క్వాలిటీ తోటి రిలీజ్ చేయడం అది ఒక జగదేక వీరుడు అతిలోక సుందర్కే దక్కినటువంటి ఏకైక రెస్పెక్ట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అంటే అంత ఆ రేంజ్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ఇక ఇప్పుడు మే 9కి సరిగ్గా 35 ఏళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. కంప్లీట్గా ఇన్ని స్ట్రగుల్స్ తోటి ఇవన్నీ అంటే దాదాపు తుఫాన్ రిలీజ్ అయినప్పటి నుంచి అటు రాఘవేంద్రరావు గారు ఫ్లాపులు, దాని తర్వాత రిలీజ్కి తుఫాను, ట్రైన్స్ ఆగిపోవడం, దాని తర్వాత థియేటర్స్లో నీళ్లు అవన్నీ పక్కన పెడితే అండ్ రిలీజ్ కూడా ఇంత కష్టపడ్డారు. మరి ఏమైందో తెలీదు. జగదేక వీరుడు అతిలోక సుందరి స్టార్ట్ అయినప్పుడు ఈవెన్ రిలీజ్ అయినటువంటి సినిమాని రిలీజ్ చేయాలన్నా కానీ అంత కష్టపడి ఆ ప్రింట్ తెప్పించుకొని దాదాపు ఒక 8 కోట్ల ఖర్చుతోటి రిలీజ్ చేస్తున్నారు. సో అందుకే మనం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అంటే గతంలో రాఘవేంద్రరావు గారు ఒక మాట చెప్పారు, దత్తి గారికి ఆయన నిద్రలో ఉన్నా కానీ చిన్న సినిమా ఉండదు, ఆయన సినిమా స్పాన్ చాలా పెద్దగా ఉంటుంది. అంటే పెద్ద పెద్ద సినిమాలు తీయాలన్న కోరిక ఉంటుంది. దాని నుంచి పుట్టుకొచ్చిందే ఈ కల్కి. సో కల్కి కూడా ఆయన అలాంటి ఆలోచనలు చేశారు కాబట్టి ఈ కల్కిని ఇంత పెద్దగా తీసుకురావడం జరిగింది అని కూడా ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. సో దత్తి గారు అలా ఆలోచించారు కాబట్టి ఈరోజు మనకు కల్కి 2898 లాంటి ఒక బ్లాక్ బస్టర్ కాదు, ఇండస్ట్రీ హిట్ లాంటి ఒక సినిమాని ఒక కొత్త కాన్సెప్ట్లో కూడా చూయించవచ్చు అన్న ఈ సినిమాని అయితే తీసుకురావడం జరిగింది. సో మరి జగదేక వీరుడు అతిలోక సుందరి 8K 3D ఫార్మాట్లో ఫస్ట్ టైం ఇండియా సినిమాగా రిలీజ్ అవబోతుంది మే 9న. డెఫినెట్గా మరి సినిమా ఎంతమంది చూడబోతున్నారు కామెంట్ చేయండి.